నీ స్నేహితుడిగా ఉండాలంటే సమాన అర్హత ఉండాలి అన్నావు కదా. ఇప్పుడు నాకు కూడా నీతో సమాన రాజ్యం ఉంది కాబట్టి నీ స్నేహితుడిగా ఉండడానికి నేను అర్హుణ్ణి కదా ద్రుపద. ఇప్పటికైనా నాతో స్నేహం చేస్తావా? మన చిన్నతనంలో మనం ఎంత ప్రేమగా ఉండేవారమో నీకు గుర్తుంది కదా. నాతో మళ్ళీ అలా స్నేహం చేస్తావా ద్రుపద అని ద్రోణాచార్యుడు అడిగాడు. దానికి ద్రుపదుడు సరే అని బదులిచ్చి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ద్రోణాచార్యుడు అర్జునుడి వీరత్వాన్ని చూసి సంతోషంతో పొంగిపోయాడు. ఆ రోజు నుండి ఆ గురు శిష్యుల ప్రేమ మరింత పెరిగింది. ద్రోణాచార్యుడికి అర్జునుడు ఇంతటి గొప్ప గురుదక్షిణ ఇచ్చినందుకు శస్త్రాల్లోనే శక్తివంతమైన బ్రహ్మశిరోక నామాన్ని అర్జునుడికి ఉపదేశించాడు. దాంతో అర్జునుడు మరింత శక్తివంతుడుగా మారాడు.